వర్షాకాలం నుంచి చలికాలంకి వెళ్ళేటప్పుడు చలికాలంలోనూ మనకి జలుబు కోల్డ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఎస్పెషల్లీ కొంతమందికి ఏంటంటే వాతావరణ పొల్యూటెంట్స్ మెయిన్ చెట్లు కొంతమంది ఈ మధ్యలో చూసినట్లయితే కొంతమందికి పార్కు పోయినప్పుడు ఈ చలికాలంలో వాళ్ళకి తుమ్ములు ఆస్తమా అలాంటిది ఎక్కువైపోతుంది అనమాట. అంటే వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని చెట్ల మీద ఉన్న దుమ్ముకి ఎలర్జీతో ఉన్నారని అర్థం అనమాట. అలానే కొంతమంది మనం బయట వాతావరణానికి వెళ్ళినట్లయితే అంటే స్మోక్ వెహికల్ స్మోక్ కావచ్చు లేదంటే మామూలుగా స్మోక్ చేసే ఏరియాస్ కానీ వెళ్ళినట్లయితే వాళ్ళకి చాలా దగ్గు వస్తుంటుంది. అలానే కొంతమంది మన ఇంట్లో దీపారాధన చేసే సాంబ్రాణి కడ్డీలకి కిచెన్లో ఉండే స్ట్రాంగ్ స్మెల్స్ కూడా బాగా తుమ్ములు రావటము, ముక్కులమ్మటి కారటము, దగ్గు రావటము, ఆయాసం రావటం జరుగుతుందన్నమాట. సో యూజువల్గా ఈ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే రేటు చాలా ఎక్కువగా ఉంటుందండి. యూజువల్గా మనకి జలుబు కోల్డ్ వచ్చినప్పుడు ఏంటంటే స్టఫీగా ఉంటుంది, ముక్కు మూసుకుపోవటము, ముక్కులమ్మటి కారటము, తుమ్ములు రావటము, గొంతు నొప్పి రావటము, దగ్గు రావటము యూజువల్గా ఇవి సాధారణమైన లక్షణాలు. వీటితో పాటు కనుక ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫీవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. యూజువల్గా మనం జలుబు చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్టఫీనెస్ను పోగొట్టడానికి ఇమీడియట్గా నేసల్ స్ప్రేస్ వాడతారు. చాలామంది వాడే స్ప్రేస్ ఏంటంటే జైలోమెటజోలిన్ నేసల్ స్ప్రేలు కానీ హైపర్టానిక్ సెలైన్ స్ప్రేలు కానీ వాడతారు. హైపర్టానిక్ సెలైన్ స్ప్రే వాడటం వల్ల నష్టమేం లేదండి, అది మనం వాడుకోవచ్చు. కానీ జైలోమెటజోలిన్ నేసల్ స్ప్రే అనేది మనం ఎక్కువ రోజులు వాడకూడదు. జలుబు కోల్డ్ వచ్చినప్పుడు మనం రెస్ట్ తీసుకుంటా, ఎడక్వేట్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటా, మంచిగా నిద్రపోతా, కొంచెం గోరువెచ్చటి పదార్థాలు తీసుకుంటా, హాట్ షవర్ బాత్ చేసుకుంటా, దాంతోపాటు కొద్దిగా యాంటీహిస్టమినిక్ తీసుకున్నట్టయితే యాంటీహిస్టమినిక్ ఏం చేస్తుందంటే మన ముక్కులో సెక్రీషన్స్ రాకుండా చూస్తుంది, అలానే తుమ్ములు కూడా రాకుండా చేస్తాను అనమాట. దాంతోపాటు మనం నేసల్ స్ప్రేస్ వాడినట్లయితే 1-2 డేస్ మంచిదేనండి. ఈ నేసల్ స్ప్రే ఫస్ట్ డే ఏం చేస్తారంటే ముక్కులో డీకంజెషన్ చేసి మ్యూకోజాన్ని డీకంజెస్ట్ చేసి ముక్కు మనకి బ్లాక్ కాకుండా చూసుకుంటుంది. అలాగే సెక్రీషన్స్ ఫార్మేషన్ తగ్గించిద్ది అనమాట. ఎస్పెషల్లీ సెక్రీషన్స్ ఫార్మేషన్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ గ్రో కావు. అలానే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మన ముక్కులోకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పాసేజ్ చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి. సో యాంటీహిస్టమినిక్స్తో పాటు నేసల్ స్ప్రేస్ అనేవి దాంతోపాటు మనం చేసుకునే ప్రికాషన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా ఎలర్జీ ఉండి తుమ్ములు కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు లోకల్ స్టెరాయిడ్ నేసల్ స్ప్రేస్ కూడా వాడటం మంచిదండి. సో ఎప్పుడు కూడా మనం ముక్కులో స్ప్రేస్ వాడేటప్పుడు మంచిగా ముక్కులో పెట్టుకునే ముందు మంచిగా షేక్ ఇచ్చి డైరెక్షన్ లేటరల్గా పెట్టుకొని గాలి తీసుకుంటూ ఆ స్ప్రే చేసుకున్నట్లయితే ఆ స్ప్రే అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ ఇది మనం కోల్డ్ వచ్చిన మొదటి 1-2 డేసే వాడాలండి. ఆ తర్వాత కూడా రిలీఫ్ ఇవ్వనట్లయితే పేషెంట్కి సిమ్టమ్స్ ఎక్కువైనట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి.